శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. దేవాలయాలు హిందూ సమాజానికి మూల స్తంభాలు, సంప్రదాయాలు, శ్రద్ధా కేంద్రాలు. దేవాలయాల రక్షణకు ఎందరో త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, పోరాటాలు చేశారు. 1000 సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడీలకు ఈ పరిస్థితిలో మార్పు లేదు. ఒకవైపు సెక్యులరిజం అంటూ హిందూ దేవాలయాల ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి, రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా మార్చాయి. దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ధర్మ ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి. దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల హిందువుల జీవనాడి, దేవాలయాల ఆస్తులు మనం కాపాడుకోవాలి. దేవాలయాల భూములను హిందువులు రక్షించుకోవాలి. దేవాలయాల సంపదలు దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితులను జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. ఈ హిందూ శంకరావ సభ భారతదేశంలోనే దేవాలయాల విముక్తి పోరాటానికి ప్రధాన భూమిక పోషిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా మొదట ఆంధ్రప్రదేశ్లో ఈ హైందవ శంకరావం సభ జరగటం, దానిలో మనమంతా పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభలో పాల్గొనడంతో పాటు మన పూర్వ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి సాధించే వరకు మనం నడుం కడదాం. దీనికి మన పూజ్య స్వామీజీలు ఆశీస్సులు మనకు నిండుగా ఉంటాయి. ఈ దైవ కార్యక్రమాన్ని భగవంతుడు మనం ఎన్నంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడని భావిస్తున్నాం.